జై భీమ్ జై భీమ్ జై భీమ్. జై భీమ్ అంటే అంబేద్కర్ గారికో ఒక వ్యక్తికో సంబంధించింది కాదు. జై భీమ్ అంటే పాలీ భాషలో జై అంటే వర్ధిల్లాలి, భీమ్ అంటే జ్ఞానం. జ్ఞానం వర్ధిల్లాలి. ఎవరైనా ఎవరికైనా మాట చెప్పుకోవచ్చు, అంతే తప్ప మనం కలిస్తే ఏ మాల వాళ్ళకో మాదిగ వాళ్ళకో సంబంధించింది కాదు ఇది. జై భీమ్ జ్ఞానం వర్ధిల్లాలి అనే విషయం మాత్రమే దీన్ని గుర్తించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ప్రతిసారి ఈ పండుగ ఏదైతే ఉందో అది ఒక వర్గానికి సంబంధించింది, ఒక కులానికి సంబంధించింది కాదు. ప్రపంచంలో అత్యున్నతమైన మహోన్నతమైన మేధావి కలిగిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మన భారతదేశంలో కొంచెం కులాలు మతాలు కొంచెం వాటి గురించి ఫీలింగ్స్ ఎక్కువ కాబట్టి ఆయన వ్యక్తిత్వం, ఆయన గొప్పతనం మనకు తెలియలేదు. కొలంబియా యూనివర్సిటీ అతిపెద్ద యూనివర్సిటీ, అక్కడ యూనివర్సిటీలో అడుగు పెట్టడానికి ముందే పెద్ద బాబాసాహెబ్ విగ్రహం ఉంటుంది. ఎందుకు? అక్కడ మతం లేదు, కులం లేదు. ఒక వ్యక్తికి ఇచ్చే విలువ అది. 32 డిగ్రీలు చేసినటువంటి ఆ మహోన్నతమైన వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ వ్యక్తిగా మనకు దొరకదు. అందుకే నాలెడ్జ్ ఆఫ్ ఐకాన్, ప్రపంచంలో అత్యధిక మేధావి కలిగిన వ్యక్తి, అత్యధిక మేధస్సు కలిగిన వ్యక్తి, ఇంత పెద్ద రాజ్యాంగాన్ని అందించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ విషయాన్ని దయచేసి అందరూ గుర్తుంచుకోవాలి. అంతే తప్ప ఇది మాది కాదు అంటే ఈ మధ్య ఒక పాట మాకెందుకు మాది కాదు ఈ నినాదం అని అవగాహన లేకున్నది కొంత సమాజం. ఆ నినాదం అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు. ప్రతి ఒక్కరికి జై భీమ్ అని ప్రకటించాల్సిన అవసరం ఉంది. అలాగే స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది మా బీసీ సోదరులు కావచ్చు, ఇంకా సహోదరులు కావచ్చు, విద్యావంతులు అందరికీ అసలు ఎందుకు ఈ బీసీ అనే వ్యక్తులు కూడా అసలు మేము ఎందుకు గౌరవించాలని కొంతవరకు ఒక ఆలోచనలో ఉన్నారు. మీకు తెలుసా, ఆర్టికల్ నెంబర్ 340 మొట్టమొదటిగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది. ఆర్టికల్ ఫస్ట్ వాళ్ళకి రిజర్వేషన్, తర్వాత ఎస్సీలకు రిజర్వేషన్, నెక్స్ట్ కోడ్లో ఆ నెక్స్ట్ ఆర్టికల్లో ఎస్టీలకు రిజర్వేషన్. అందరికీ రిజర్వేషన్ దొరికిన వ్యక్తి బాబాసాహెబ్. అంతే తప్ప ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ అని అనుకోవడం అనేది చాలా తప్పు. దయచేసి కొంతవరకు చదువుకోండి, ఎడ్యుకేట్ అవ్వండి. అందరం చదువుకున్న వాళ్ళని, కాకపోతే వాళ్ళకి చదివే టైం లేదు, చదవలేకపోతున్నాం. ఈ మధ్య కొంచెం సోషల్ మీడియా వల్ల కొంతవరకు అవేర్నెస్ వస్తుంది జనాల్లో. ఇంకా బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సోదరులందరికీ తెలియజేయలేదు ఒకటే విషయం, అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏంటి కొంచెం తెలుసుకున్నాం. మొత్తం మనం కూడా బుక్ లేదు, చదివే సమయం మనకు ఎలా లేదు, అంత ఓపిక అసలు లేదు. కాబట్టి దయచేసి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి జైవ్యమని పలకాలని కోరుతున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఉద్యోగులకు మెటర్నిటీ హాలిడేస్ ఉంటాయి. ఎవరికి ఇస్తున్నారు? ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకే లీవ్స్ ఇస్తున్నారా? కాదు. ఏ స్త్రీకైనా కానీ ఉద్యోగంలో ఉన్న వ్యక్తికి సెలవులు కల్పిస్తున్నారు. ఎవరు? కులానికి కాదు కదా, ఏ స్త్రీ అయినా సరే ఇష్టమైన వ్యక్తిని పెళ్ళాడే తత్వం రావచ్చు. లేకపోతే మనని ఎవరైనా అంటే మనం వెళ్ళి వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తున్నాం. ఈ ప్రతి హక్కును కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ రోజు మనకి ఇష్టమైన బట్టలు వేసుకొని ఇక్కడ దర్జాగా నిలబడి అందరి పక్కన కూర్చొని మాట్లాడగలుగుతామంటే దానికి ఆధారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనం రోడ్డు మీద నడుస్తుపోతున్నామంటే హ్యాపీగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రతిదీ ఒకరికి కాదు, ప్రతి వ్యక్తికి కూడా ఇంతటి శక్తిని అందించినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరోసారి నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.